ఓకే ఓకే మనకు సంబంధించిన మన స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ గారు లైన్లో ఉన్నారు. లెనిన్, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే 1,50,000 పాటు కేసులు నమోదయ్యాయంటే రోజుకు ఒక 5 కేసులన్నా కనీసం ఒక క్వారంటైన్లో నమోదవుతున్నాయి. మరణాలు, కుక్క కాటు వేరు, మరణాలు వేరు. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులలో సమన్వయ లోపం చాలా క్లియర్గా కనబడుతుందని డాక్టర్ గారు స్వయాన చెప్తున్నారు. అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్కు, మున్సిపల్కు, అలాగే ఈ మున్సిపాలిటీకు, వెటర్నరీ డిపార్ట్మెంట్కు, అలాగే ఏదన్నా వారి మీద ఏదైనా చేస్తే మాత్రం బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చేస్తున్నారు అది వారికి సంబంధించిన కుక్కల విషయంలో అని చెప్తున్నారు. ఈ విషయంపై మీ అనుభవాలు ఏంటండి ఇప్పుడు ప్రస్తుతం అదే స్టాఫ్ రిపోర్టర్? ఏదైతే కుక్క కాటుకు అనేక మంది అయితే బలవుతూ వస్తున్నారు, కొంతమంది గాయాల పాలు కూడా అవుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2022లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మొత్తము 3,140 కుక్క కాటు కేసులు అయితే నమోదయ్యాయి. ఇది 2024లో 42,067 అయితే పెరిగింది. మొత్తం రాష్ట్రంలో 2022 మరియు 2024 మధ్య ఈ సంఖ్య 92,000 పైగా పెరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది కాస్త మళ్ళీ 1,21,000 పైగా అయితే పెరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే కుక్క కాటుకు అనేక మంది గతంలో చూసుకుంటే హైదరాబాద్ లో జవహర్ నగర్ లో వీధి కుక్కలకు పసికందును కొరికి అయితే చంపాయి. తర్వాత హైదరాబాద్ లో వీధి కుక్కల దారిలో అయితే పసికందు అయితే మృతి చెందింది. అయితే నగరంలో కొంతమంది బాలుల పైన అనేక మంది రాకపోకలకు ఇబ్బంది తలెత్తే విధంగా కూడా నగరంలో జరుగుతుంది. ఇదిలా ఉంటే మనం ఒక్కోసారి గ్రామాలకు వెళ్తే గ్రామాలలో ఏదైతే ఈ మధ్య కాలంలో ఏదైతే పల్లెలను ఏదైతే రేబీస్ వ్యాధి అయితే వణికిస్తా ఉన్నది, పిచ్చి కుక్కల దానిలో ప్రజలైతే ఒక భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. రీసెంట్ గా ఏదైతే సోమనపల్లి అనకాపల్లిలో తల్లి కూతురు పైన కూడా దాడి చేసిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. పశువుల సంఖ్యలో పశువులను వైరస్ అయితే మృత్యువాత పడిస్తున్నటువంటి మనం పరిస్థితి చూడవచ్చు. ఆవులు, బర్రెలు పాలు తాగిన ప్రజలకు కూడా ఈ వైరస్ అయితే వచ్చిందని చెప్పేసి ప్రజలైతే భయాందోళనకు అయితే గురవుతున్నారు. అదే గ్రామాలలో ఏదైతే రాకపోకలైన నేపథ్యంలో అయినా ఒకవైపు కోతల బెడద ఉంటే మరొక వైపు కుక్కల బెడద కూడా ఉన్నది. మనం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో కంటే ఇప్పటికీ అనేక కేసులు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యాలు, అనేక మంది ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కుక్కల దాడి, కుక్కలు అడ్డుకొని వాళ్ళు కింద పడడమా, లేకపోతే కుక్కల కాటుకు బలి అవ్వడమా, ఇలాంటి అనేక సంఘటనలు వస్తున్నా. మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా గ్రామాల నుండి, ప్రజల నుండి, అలానే ఏదైతే ప్రజా సంఘాల నుండి కూడా కొంత వాదన అయితే వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే దీనిపైన ఏదైతే సంబంధిత అధికారులు ఏదైతే స్పందించి వెంటనే వాటికి తగినటువంటి ఏదైతే చర్యలు తీసుకోవాలనే దానిపైన ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? అంచులంచులుగా పెరుగుతున్నాయా? లెనిన్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనతో మాట్లాడడానికి నిరాకరించారు. అలాగే మున్సిపల్కు సంబంధించిన మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విషయంపై వాళ్ళు ఎలా స్పందించారు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా స్పందించారు చెప్పండి. మనం చూసుకున్నట్లయితే డాక్టర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ కూడా సమస్యలకు మాత్రం పరిష్కారం అందడం లేదు. ఏదైతే ఇంకా ఏదైతే సంబంధిత అధికారులైనా లేకపోతే ఏదైతే దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులైనా అయితే మేము ఖచ్చితంగా వీటి నుండి మేము అధ్యక్షము ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూస్తామని చెప్తున్నారే కానీ అది నామమాత్రం వరకే ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకు దాదాపు పెరుగుతున్నాయి. దీనిపైన ఏదైతే హైకోర్టులో కూడా ఒక అదైతే నమోదు చేయడం జరిగింది. ఏదైతే కుక్కలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఏదైతే అలానే పట్టణంలో చూసుకున్నా రోజు రోజుకు అంచెలంచెలుగా పెరుగుతుండడంతో చాలా వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో అధికారులు కూడా అప్రమత్తంగా దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫుడ్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమంగా హైదరాబాద్లోని ఫుడ్ కోర్ట్స్ ఏదైతే ఆ తర్వాత ఈ భోజనం చేసిన తర్వాత మిగిలిన ముక్కలు కానివ్వండి, మాంసం ముక్కలు కానివ్వండి, అక్కడ చెత్తి కుండీలలో ప్రాపర్గా వేయకుండా రోడ్ల పండి వేయడంతోనే మున్సిపల్కి సంబంధించిన ఎవరైతే వీరు ఉన్నారో శానిటరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారు సరైన పద్ధతిలో వారిని అక్కడి నుంచి నిర్మూలించకపోగా అది తిన్న మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు ఈరోజు ప్రజల మీద కూడా చిన్నారుల మీద దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు?
ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కంటే పెరుగుతూ వస్తున్నాయి, తగ్గట్లేదు. ఏదైతే చెత్త వేస్తూ ఉన్నటువంటి క్రమంలో దాన్ని ఏదైతే సరైన సమయంలో దాన్ని తీసుకెళ్ళకపోవడము, అది కుక్కలకు ఒక అడ్డాగా మారడము, అది ఏదైతే దానిలో ఉన్నటువంటి చెత్తను అవి తినడము, ఆ తర్వాత ఏదైతే కుక్కలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు రావడం వల్ల ఆ కుక్కలకు ఏదైతే వ్యాధులు సోకుతున్నాయో అది ప్రజల మీద ప్రభావం పడుతుంది. దీని పట్ల అధికారులు వెంటనే స్పందించాలని పలుమార్లు కొంతమంది నాయకులైనా కొంతమంది ప్రజలైనా అధికారులను సూచించినప్పటికీ వాళ్ళు తీసుకుంటా ఉన్నామని చెప్పేసి నామమాత్రంగా చెప్తూ దాన్ని కొంత కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వైపు బాధలు వినిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో అనేక చోట్ల ఏదైతే ఇంట్లో సంబంధించినటువంటి చెత్త బయటపడినటువంటి నేపథ్యంలో కుక్కలు అక్కడ మొత్తం చేరుకొని అవి మొత్తం రాత్రుల్లో కూడా గల్లీలకు సంబంధించినటువంటి హైదరాబాద్ గల్లీలలో నైట్లు తిరగాలంటే కూడా ఒక భయాందోళన కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు ఎందుకు దృష్టి సారించట్లేదని ఒక వాదన అయితే వినిపిస్తున్నాయి. రైట్ లెనిన్, మీరు లైన్ లోనే ఉండండి.